నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన తపోభూమి ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. తనకు భోజనం వడ్డిస్తున్న సుశీలమ్మని భర్త ఆరాగా అడిగాడు. వాళ్ళింట్లో జగన్నాథం గారింట్లో పెద్ద పిల్ల పెళ్ళి అన్నావు, నువ్వు మరి అటు వెళ్ళటం లేదేమిటి పనులకి? గతుక్కుమంది సుశీలమ్మ. వెళ్తాలేండి, కాస్త నీరసంగా ఉంటేను అంటూ చేసింది వివరం చెప్పకుండా. దశరథరామయ్య భోజనం ఆపి తలెత్తి చూశాడు. ఏమైంది సుశీల? నీకు చాకిరీ ఎక్కువైపోయింది, అందరికీ చేసే నీకు చేసి పెట్టేవాళ్లే లేరు అన్నాడు. మీరు మనసు పాడు చేసుకోకండి, పెద్ద నీరసం కాదనుకోండి అంది. ఆ దైవం నన్నైనా తీసుకుపోడు, నీకు ఈ చాకరీ అయినా తప్పేది. నా ఆయువు నీకు వచ్చి నేను విరగడ కావాలి. అయ్యో, ఏం మాటలండి, మీరు లేనిదే ఇక నేనెందుకు? ఎప్పుడు ఇలా మాట్లాడొద్దు, ఒకరికొకరం ఉన్నామనే ఈ ధైర్యం ఎంత బలం అంది. ఎందుకులే, గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒకటే, నీపై భారంగా తిండి దండగా బ్రతుకుతున్నాను అన్నాడు. అబ్బబ్బా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఈరోజు? ఏమీ లేదు సుసి, ఎండుటాకు పండిన కాయ ఎప్పుడైనా రాలిపోయేవే, బెంగ దేనికి? ఎన్నాళ్ళు బ్రతుకుతానిక? ఎప్పుడు నేనేమైపోయినా నువ్వు బెంగ పడకే. సుశీలమ్మ భయంగా చూసింది భర్తని. ఎందుకండి ఇలా ఈటల్లాంటి మాటలు విసురుతున్నారు ఈరోజు? నేను జగన్నాథం ఇంటికి వెళ్ళలేదనేగా? వెళ్తాను, సరేనా? వేదాంతిలా నవ్వాడు దశరథరామయ్య. కాదు, ఈరోజు రేపు మనం ఈ ఇల్లు ఖాళీ చేయాలేమోనని నాకు చాలా భయంగా ఉంది. జగన్నాథం పొమ్మని కబురెట్టాడు, కానీ ఎక్కడికి వెళ్దాం? ఇల్లు చూస్తారా కాస్త నువ్వు పిల్లలు? ఏదో చిన్న ఇల్లు. సుశీలమ్మ దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోయింది. మన కృష్ణ బంగారు తల్లి, మన మీదకి ఏ కష్టమో రాని వదిలేండి, తనే ఏదో చూసుకుంటుంది. నీకేం వెర్రా పిచ్చా సుసి? అది ఎన్నని చూస్తుంది, ఎలా చేయగలదు? ఏమో, శకుంతలకు స్కూటర్ డబ్బులిచ్చి పంపించింది అంది. ఆ ఆఫీసులో అప్పు తీసుకుంది కాబోలు, కానీ ఇంటికి ఎలా చేస్తుంది? సరిగ్గా ఆ సమయంలో జగన్నాథం తన గుమస్తాలిద్దరితో లోపలికి ప్రవేశించాడు. జగన్నాథాన్ని చూస్తూనే దశరథరామయ్య చేతిలో అన్నపు ముద్ద కింద పడిపోయింది. వణుకు దడా ప్రారంభమైంది. జగన్నాథం, నీకు దండం పెడతాను, నన్ను వీధిలోకి ఈడ్చకురా, కన్నీటితో ప్రాధేయపూర్వకంగా అర్థించాడు. జగన్నాథం విషపు నవ్వు నవ్వి మౌనంగా చూడసాగాడు. ఆ మౌనంలోనే ఒక విధమైన ఎగతాళి దృగ్గోచరమైంది. జగన్నాథం, చచ్చి నీ కడుపును పుడతా, పరువు నడివీధిలో పడేయకు అన్నాడు. నాకెందుకు ఆ పాపం? ఆ ఘనకార్యమేదో నీ చిన్న కూతురు చేసిందిలే. దశరథరామయ్య వింటూనే ఉగ్రుడయ్యాడు. జగన్నాథం, జాగ్రత్త, నీకు ఆడపిల్లలున్నారు, నా బిడ్డపై లేనిపోయే మాటలు వేయకు, అనుభవిస్తావు. ఆహాహా, అవునులే, ఆ మాత్రం నమ్మకం ఉండాలి ఎవరి పిల్లలపై వాళ్ళకి. ఏమిటి ఊరుకున్న కొద్దీ మితిమీరుతున్నావేం? అప్పులా తీరుస్తాం, బాకీ ఉన్నామని నోటికొచ్చినట్లు కుయ్యకు, వెళ్ళు అరిచాడు. ఎంత అమాయకత నటిస్తున్నావు? ఇదిగో, రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి ఇంటి రిజిస్ట్రేషన్ దస్తావేజులు తెచ్చాను. నీ ఇంటిని నీ పెళ్ళాము నీ కొడుకు బహుమతిగా పొందారు, నీ కూతురి స్నేహితుడి నుండి. చూసుకో, బాగా చూసుకో. ఏమిటిదంతా జగన్నాథం? జగన్నాథం కనుబొమ్మ విరుపులో ప్రపంచం అంతటి హేళన కురిసినట్లయింది. నీ కొడుక్కి కూడా తెలిసిన సంగతి నీకు తెలియదు? ఆ పిల్లకాకిగాడు మొన్న నన్ను అడ్డమైన మాటలు నా వాళ్ళందరి ఎదురుగానే అని వచ్చాడు. నేను అప్పులిచ్చి ఊళ్ళో అందరి ఇళ్ళు దిగమింగుతానా? ఎవరు? నందుగాడు అన్నాడా? జగన్నాథం, వాడికి నేను బుద్ధి చెప్తాలే, ఏదో చిన్న కుర్రాడు. ఎవడైతే నాకెందుకు, నేను నా డబ్బు అప్పులిస్తాను, ఆస్తులు వృద్ధి చేసుకుంటాను, మధ్యన మీకేం? కూతురు చేత కులము మతము కాని వాడికి గాలం వేయించి బ్రతికే మీవివో బ్రతుకులేనా? జగన్నాథం మాటలకు దశరథరామయ్య పిచ్చి చూపులు చూడసాగాడు. ఇటు భార్య వైపు, అటు కక్షగా తిడుతున్న జగన్నాథం వైపు. నా తమ్ముడు కాస్త స్థిరం లేనివాడైతేనేమి, 40 ఏళ్ళు పైబడితేనేమి, ఆస్తిపరుడు కదా, కృష్ణనిచ్చి పెళ్లి చేయమంటే వీల్లేదని ప్రగల్భాలు పలికావేం?
మరి ఆస్తి కోసమేగా ఇవాళ మతాంతర వరుడితో వేషాలు తిరుగుళ్ళు ప్రారంభించింది. వాడి అంట చూసుకునేగా ఇవాళ నువ్వు నన్ను నిరసిస్తున్నావు. నాకే ఎలాగో ఏడవండి. ఇక మీరెవ్వళ్ళు నా గడప తొక్కడానికి వీల్లేదు. ఏ కారణంగానూ చూస్తాను మీరు ఎలా బ్రతుకుతారో ఇక్కడ. ఈ వీధిలో మన కులం వాళ్ళెవ్వరూ ఇక నీ గడప తొక్కరు, జాగ్రత్త. ఇంకా వెలివేయటం ఉంది, ఆచారాలున్నాయి. గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు. ఇంట్లో అందరూ ఎక్కడికక్కడ నీరసంగా చతికిలబడ్డారు. ఒకరి ముఖం ఒకరు చూసుకోవటానికి కూడా భయంతో. కృష్ణ మెల్లగా వెళ్ళి తండ్రి పాదాలు పట్టుకుంది. తన్ని పారేస్తాడా, ఎడాపెడా వాయించుతాడా, నిష్ఠూరాలు దూషణలతో చెప్పిస్తాడా? అన్నింటికీ సిద్ధమే. తండ్రి వద్ద దోషిలా నిలబడింది కృష్ణ. నాన్న, మీకోసం మీ సుఖం కోసం కానీ నా స్వార్థం లేదు నాన్న. బెదురుగా చెప్పి బోరున విలిపించిన కృష్ణను ఆప్యాయంగా తలనిమిరాడు దశరథ రామయ్య. ఎవరికి వారే ఆశ్చర్యపోతూ చూశారు. అటువంటి ప్రశాంతత ఇక ఇంట ఉండగలదని ఊహించనందుకు. కృష్ణ చుబ్బుకం పట్టి పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. నా అసమర్థత తల్లి, ఇదంతా నా అసమర్థత. సుశీలమ్మ కూడా రోధించింది, ఓ పక్క భర్తను ఓదారుస్తూనే. ఆవేశాలు ఆక్రందనలు చల్లారిన తర్వాత సుశీలమ్మ ఒక్కొక్క విషయమే భర్తకు నివేదించింది. కృష్ణ కూడా అక్కడే ఉంది. అంతా మౌనంగా ప్రశాంతంగా విన్న దశరథ రామయ్య ఎటువంటి హావభావ ప్రదర్శన చేయలేదు. ఒక వంక కొంత బెంగ ఉన్నప్పటికీ ఇంత శాంతంగా దశరథ రామయ్య ఇంటిని ఉంచటం తన అదృష్టమేననుకున్న సుశీలమ్మ ప్రశాంతంగా నిద్రపోయింది. చాలా కాలం తర్వాత మనసున అశాంతి పూర్తిగా తగ్గకున్నా అలజడి తగ్గినందుకు ఆమె ఊరట చెందింది. నందు కృష్ణలు తేలిగ్గా ఊపిరి తీసుకుని ఒక విధమైన నిశ్చింతతో నిద్రపోయారు. మర్నాడు మామూలుగానే గడిచింది. అందరికీ ధైర్యం వచ్చింది. మన ఇంట్లో మనమందరం ఒక్క మాట మీద ఉంటే చాలు. అన్నయ్యలకు ఇష్టమైతే వస్తారు, లేకుంటే లేదు. ఎటు వాళ్ళు కుటుంబానికి పనికిరాని వాళ్లే అయ్యారు. నాన్నగారు నువ్వు ఇక హాయిగా నిశ్చింతగా ఉండొచ్చమ్మా. మెల్లగా నాన్నగారు ఈ పరిస్థితికి అలవాటు పడతారనే ధైర్యం వచ్చింది. ఇప్పుడు నెమ్మది మీద అన్నీ చెప్దాంలే అంది కృష్ణ పడుకునే ముందు తల్లితో. నిజమే కృష్ణ, ఆయన శాంతంగా వింటారని కానీ ఇంటిని మనల్ని ఇలా నిలవనిస్తారని కానీ నేను అనుకోలేదు. నా గుండెల మీద ఉన్న కొండంత భారం తొలగిపోయింది. ఇప్పుడు ఈ కాకుల వంటి లోకుల లెక్క మనకేమిటి అంది. ఆనందంగానే నిద్ర కొరిగారు అందరూ. అన్నట్టు మీ నాన్నగారు భోజనం సరిగ్గా చెయ్యటం లేదనిపిస్తోంది కృష్ణ అంది సుశీలమ్మ మళ్ళీ లేచి కూర్చుంటూ. కృష్ణ ఆరిందాలా నవ్వింది చిన్నగా. ఆ మాటకొస్తే నందు మాత్రం తింటున్నాడా అమ్మా? వాడి ముఖాన పూర్వపు కాళ్ళుందా? నువ్వు నేను తినగలుగుతున్నావా? ఒక కొత్త అడుగు వెయ్యబోతున్నావమ్మా మనం. ఈ పాత దారిని వదిలి ఆ కొత్త ప్రపంచంలో ఎలా బ్రతుకుతావా అనే భయ సంకోచాలు మనలో ఉన్నాయి. అవి తొలగిపోవటానికి కొన్ని రోజులు పడతాయి అంతే అంది. మీ నాన్నగారు ఈరోజు సాయంత్రం భోజనం తర్వాత నడకకు వెళ్ళలేదే కృష్ణ. ఉదయం సాయంత్రం తప్పకుండా నడక సాగించడం వలన ఆరోగ్యం కొంత బాగుపడుతుందని డాక్టర్ మరీ చెప్పారు. అలాగా, రేపటి నుంచి నేను కనుక్కుంటానులే అమ్మా. నాన్న బద్దకిస్తే నేను తీసుకువెళ్తానులే చెప్పింది కృష్ణ. ఇంకెన్నాళ్ళు ఉంటావమ్మా నువ్వు తీసుకువెళ్ళటానికి? నువ్వు లేని ఈ ఇంటిని ఊహించలేకపోతున్నాను. ఏమిటమ్మా, అక్కను పంపలేదు పెళ్లి చేసి? అయినా ఈ రోజుల్లో ఎంత దూరమైనా దూరాల్లో లెక్క కాదమ్మా. నేనెక్కడున్నా మీతో 2 రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడతాను. మీరెక్కడున్నా ఆ ఇంటికి ఫోన్ చేయిస్తాను. నెల డబ్బు పంపిస్తాను. నందుని పెద్ద చదువులు చదివిస్తాను అంది. అదంతా సరే కానీ నువ్వు మతం మారటం బాధగా ఉందే. పోనీ ఆయనే మన మతం. అమ్మా! కృష్ణ స్వరంలో తనకే తెలియని తీవ్రత ధ్వనించింది. ఎంత పిచ్చిదానివమ్మా! మనను మనుషులుగా బ్రతకని ఏ మతము మనకొద్దు. రాముడు కృష్ణుడు అల్లా మనమంతా ఒకటే. ఎవరైనా ఆ సర్వేశ్వరుని మనం పూజిస్తున్నాము. నేను మారటం కేవలం ఆయన తల్లిదండ్రుల కోసం. వారు వృద్ధులు, ఒక్కడే కొడుకు, ఎలా ఖర్చు పెట్టినా అడగటం లేదు. అందువలన కనీస తృప్తైనా వాళ్లకు నా వల్ల ఉండటం, ఆ ఇంట నా కారణంగా ఏకైక పుత్రుడు తల్లిదండ్రులకు దూరం కాకుండా చూడటం నా కనీస ధర్మం కాదా అమ్మా? అవునులే, నిజమేలే. నువ్వు అటువంటి బెంగలేవి పెట్టుకోకమ్మా. జీవితం, దైవం, నేల, నీరు, ఆకాశం, గాలి అందరికీ ఒకటే. మతం మనిషి సృష్టించుకున్నది.
అర్థం చేసుకోగలిగితే అన్ని మతాలు ఒకటే. ఏ మతమైనా తల వంచేది ఆ సర్వేశ్వరుడికే. సరేలే. ఇక సంభాషణ పొడిగించకుండా అటు తిరిగి పడుకుంది సుశీలమ్మ. ఆమె సరిపెట్టుకోవటానికి కొంతకాలం పడుతుంది. అంతఃకరణలో మదన అంతవరకు తప్పదు మరి. ఆమె తరం వారికి అది సహజం అనుకున్న కృష్ణ జాలిగా నవ్వుకుంది. 2 నిమిషాలకే మళ్ళీ లేచి కూర్చుంది సుశీలమ్మ. ఏమిటమ్మా, నిద్రెందుకు రావటం లేదు అడిగింది కృష్ణ. అమ్మాయి, మరి పెళ్లి ఖర్చు అది. అబ్బబ్బా, అన్నీ నాకు వదిలి నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. మీకు నా వల్ల సుఖమే గాని ఏ కష్టము బరువు ఉండరాదనేగా నేనెంతగా తాపత్రయపడుతున్నాను. సరేలే, కానీ తల్లిగా నేను అలా ఎలా ఊరుకోగలను? పెళ్ళి అంటే ఇష్టమైన కష్టమైన నలుగురు వస్తారు. మన పద్ధతి ప్రకారం భోజనాలు, బట్టలు పెట్టుకోవటం. చీరలు పెట్టుకోకపోతే మీ వదినలు శకుంతల ఊరుకుంటారా? శకుంతల భర్తకి, నందుకి, మీ నాన్నగారికి మంచి బట్టలు ఉండొద్దు? ఇంకా మా చెల్లెలు వాళ్ళు వస్తారేమో. లోపల రోగానికి మించిన అనుభూతి, జుగుప్సాని కానీ ఏహ్యతాని కానీ నామకరణం చేయలేని అనిర్వచనీయమైన భావము కలిగాయి కృష్ణకి. అసలు చిన్న కుమార్తె పెళ్ళే చేయలేనని నీరసపడిన అమ్మ రాజేశ్వరమ్మ ఏదో నోము నోచుకుని చీర దానం ఇచ్చిందని, మరో కలవారి ఇంట పెళ్లి పనులు చేసినందుకు ఓ ముతక చీర ఇచ్చారని, ఇంకెవరో ఒడుగు పనులు వంట చేసినందుకు ఓ రవికెల గుడ్డ పెట్టారని మురిసిపోతూ తెచ్చి కట్టుకునే తల్లి కూడా నేడు సంప్రదాయాల కోసం ప్రాకులాడుతోంది. భగవాన్, ఈ సగటు సనాతన భారత నారి మారేది ఎప్పుడు అసలు? పైకి మాత్రం తన భావాన్ని ప్రదర్శించగల ప్రశాంతంగా అంది కృష్ణ. నీకు కొంత డబ్బు తెచ్చిస్తానులే అమ్మా, నీ ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకుందు గాని. ఇంతలో సుశీలమ్మ సంతృప్తి చెంది పెళ్లి వేడుకలను ఊహించుకుంటూ నిద్రపోయింది. కృష్ణ ఊహా పల్లకిలో చార్లెస్ వచ్చి నిలిచాడు. తీయని కలల నుండి నిద్రలేచిన కృష్ణకు ప్రపంచమంతా అందంగానే కనపడుతోంది. ఉదయం లేస్తూనే ఇంటి పని, డబ్బు సమస్యలు, ఆఫీసుకు పరిగెత్తడం. అసలు తన జీవితంలో కలలకు సుఖాలకు కూడా తావు ఏర్పడగలదని అనుకుందా? అంతా భగవత్ సంకల్పం. ఆ దైవానికి శతకోటి కృతజ్ఞతలు, అనంతకోటి నమస్కారాలు. నందు, పెందలాడే లేచేవాడివి ఏమిటా బద్ధకం? లే, నాన్నగారిని కాస్త వాకింగ్కు తీసుకువెళ్ళి 4 వీధులు చెప్పింది. అబ్బా, నాకు ఓపిక లేదు. మళ్ళీ ముసుగుతని పడుకున్నాడు నందు. అమ్మా, నందుకి ఓపిక లేనట్లుంది. నేను నాన్నగారు బయటకు వెళ్తున్నాం. ఓ విధంగా దశరథ రామయ్యను బలవంతంగానే బయలుదేరదీసింది కృష్ణ. బాగానే ఉందమ్మా, ఎందుకులే అంటూనే ఇక తప్పక బయలుదేరాడాయన. దశరథ రామయ్య మౌనంగా ఎటూ చూడక ఏదో అపరాధం చేసిన వాడిలా నడుస్తున్నాడు, తల వాల్చుకుని. ఏమీ మాట్లాడటం లేదు. గమనించిన కృష్ణ మెల్లగా మాటలు ప్రారంభించింది. నేనిక ఆఫీస్కి వెళ్ళటం మానేశాను నాన్న. కొంతకాలం ఢిల్లీలో ఉండాలి ఫారిన్ వెళ్లే ముందు. అక్కడ ఆయనకేదో చిన్న ట్రైనింగ్ ఉందట. అందరం కలిసి వెళదాం నాన్న. ఆ ప్రదేశాలన్నీ మీరు చూసినట్లు ఉంటుంది. ఆయనేమీ మాట్లాడలేదు. మాట్లాడేమిటి నాన్న? అబ్బే, ఎందుకమ్మా? అదేం మాట నాన్న, మీరు మాత్రం ఇంకెప్పుడు చూస్తారు? ఇంతకాలం మీకు మమ్మల్ని పెంచి పోషించటమే సరిపోయిందాయే. అందరూ అన్నీ చూడగలరా ప్రాప్తాన్ని బట్టి? కానీ పొడి పొడిగా మాట్లాడుతున్నాడు తండ్రి. మధ్య మధ్య బెరుకుగా అటూ ఇటూ చూసి మళ్ళీ తలదించుకుంటున్నాడు. మీకు ఢిల్లీ కానీ మద్రాస్ కానీ ఎక్కడ నచ్చితే అక్కడ కొందాం నాన్న. ఇది అమ్మేసి మనని గౌరవించిన వాళ్లల్లో మనం ఉండటం దేనికి? తన మాటలకు సమాధానం రాకపోగా ఏ క్రూర జంతువునో చూసినట్లుగా దూరానికి చూస్తూ బెదిరిపోతున్న తండ్రిని అయోమయంగా చూసి అతడి చూపులను అనుసరించి తాను అటు చూసింది. పదమ్మా, వెనక్కి వెళ్ళిపోదాం, ఇక వద్దు అన్నాడు. అప్పుడేనా? అంత ఆయాసంగా ఉందా? ఇంకొంచెం సేపు నడవాలి నాన్న, లేకపోతే. వద్దమ్మా, నడు. బలవంతంగా వెనుతిరిగాడు, భయం భయంగా వెనక్కి తిరిగి చూస్తూ. ఆ వచ్చేవాళ్ళు సుబ్బారావు గారు, మోహన్ రావు గారు నాన్న. వాళ్లను చూడలేదా? చూసి కూడా మాట్లాడలేదనుకుంటారు అంది. బాధగా నెట్టూర్చాడు దశరథరామయ్య. ఏదో చెప్పబోయి చెప్పలేనట్లుగా తలగొక్కున్నాడు. ఏమ్మా, నాన్నని మార్నింగ్ వాకుకి కాపలా ఉండి తీసుకొస్తున్నావా అంటూ వచ్చారు సుబ్బారావు, మోహన్ రావు. వాళ్ళేమిటో హేళనగా నవ్వుతున్నట్లు అనిపించింది కృష్ణకు. బద్దకిస్తూ ఉంటే నేను వెంట వచ్చానండి అంది నమ్రతగానే. సుబ్బారావు దశరథరామయ్య వయసు వాడే కానీ డబ్బు సంపాదన విషయంలో నిజాయితీ పాటించకుండా బ్రతికాడు ఉద్యోగంలో.
రిటైర్ అయి హాయిగా తింటున్నాడు. పిల్లలకు తన గుణాలే నేర్పటం వలన దశరథ రామయ్యకు ఉన్నటువంటి సమస్యలు మనస్తాపాలు లేక ఆరోగ్యంగా ఉన్నారు. భార్య పిల్లలను పల్లెటూళ్ల మండువా లోగిళ్లకు, పొలాలు గొడ్డు గోదకు అంకితం చేసి పట్నంలో పేకాట క్లబ్బుల వెంట తిరుగుతాడు మోహన్ రావు. అటువంటి వాళ్ల ప్రాపులోనే ఏ రోజుకా రోజు గడిచిపోతుంది సుబ్బారావుకు. అయితే ఆఫీసుకు వెళ్ళటం లేదమ్మా నువ్విక? తెల్లబోయి చూసింది కృష్ణ. ఆహా, మా తమ్ముడి కొడుకు కూడా మీ ఆఫీసులోనే డ్రాఫ్ట్స్ మ్యాన్ జోగినాథం చెప్పాడులే అంతా. ఏమైనా మీ నాన్నలా అమాయకురాలివి కాదు, తెలివైన పని చేస్తున్నావు అని సుబ్బారావు అంటే, అవును మరి, ముందు బ్రతుకు షోకులు ముఖ్యంగానే వేధవ కులము మతం ఎందుకులే, ఇది అధునాతన కాలం, మీరేమో చదువుకున్న దొరసానులు అని మోహన్ రావు వ్యంగ్యంగా నవ్వాడు. దశరథ రామయ్య పట్టరాని ఆవేశంతో అన్నాడు. అవునురా, నోటితో పలకరింపు నొసటితో వెక్కిరింపు చేయటం చేతగాని వాడి కూతుర్రా అది. అనండిరా అనండి, మీకు ఇలాంటి రోజు రావాలి తెలియాలి. నిలువున దడదడలాడిపోతున్నాడు అతడు. మాకెందుకు వస్తుంది, మేమేమి తెలుగు తక్కువ వాళ్ళం కాము. కూతుళ్లకు కట్నాలిచ్చి దర్జాగా కాపురాలకు పంపగలిగిన సమర్థులం. ఆ రోజు శ్రీరంగ నీతులు వల్లించావు. మరి ఈనాడు ఎదురు ఓలి తీసుకునేంత అభిమానం లేనివాడు కాడు మా దశరథ రామయ్య అని మేము నిన్ను తక్కువ మాట్లాడి అందరికీ సర్ది చెప్పలేక చస్తున్నామనుకో. మనలో మన మాట నిజం ఏమిటి అసలు? అల్లుడు ధనవంతుడు క్రిస్టియను నట కదా? అవునండి, ఘాటుగా అంది కృష్ణ. అయితే ఆ పెళ్లికి మిమ్మల్ని ఎవరిని పిలిచి విందులు ఇవ్వటం లేదు. మీ కులము మతము మీ దగ్గరే భద్రంగా ఉంటాయి, వెళ్ళిరండి. దారిన పోతున్న రిక్షాను ఆపి అందులో కూర్చోబెట్టింది తండ్రిని. ఒకటే ఆయాసంతో రొప్పుతున్నాడు దశరథ రామయ్య. తిన్నగా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. దశరథ రామయ్య ఆయాసం తగ్గి నాడి హృదయ కంపన మామూలు స్థితికి రావడానికి 2 గంటల పైనే తీసుకుంది. ఇవన్నీ తాత్కాలికంగా మేము చేసేవమ్మా కృష్ణ. ఆయన అలా ఆవేశపడిపోకుండా ఉండే వాతావరణంలో పరిస్థితుల్లో ఆయన ఉంచాలి. ఎవరూ ఆయనకు అయిష్టత కలిగించే పనులు చేయరాదు అన్నాడు డాక్టర్ కన్సల్టింగ్ రూమ్లో. డాక్టర్ గారు, నా తెలివి మేరకు నా శక్తి మేరకు నాన్నగారి సుఖం గురించి ఆలోచించుకున్నాను అంటున్న కృష్ణ కంఠం వణికింది. నిజమేనమ్మా, ఏం చేస్తాం, మన వ్యవస్థ అలా ఉంది. తన వారిని తనకు మేలు చేసేవారిని కూడా నిర్లక్ష్యం చేసి పద్ధతుల కోసం పడిచచ్చే సమాజం మనది. ఒక్కనాటిలో వచ్చే మార్పు కాదు ఇది. నన్నేం చేయమంటారు డాక్టర్? నువ్వు ఒక్కతువు చేయగలిగినంత చేసావమ్మా. అయితే మానసికంగా మార్పు మీ నాన్నలోనే రావాలి. మానసికంగా అలజడి ఉందని పట్టణానికో నాన్నగారిని తీసుకువెళ్ళి స్థిరపరచాలనే నా సంకల్పం కూడా డాక్టర్ అంది. అయితే ఇంకేమమ్మా, గుండె ఆపరేషన్ చేయించవచ్చు అక్కడ, ఖర్చుతో కూడుకున్నదనుకో అన్నాడు డాక్టర్. ఖర్చుకు పర్వాలేదండి, మీ సలహా ప్రకారం చేస్తాను. ప్రస్తుతం ఇంటికి తీసుకువెళ్తే మీరు తరచూ వచ్చి చూస్తూ ఉంటారుగా అడిగింది. తప్పకుండానమ్మా. 2-3 రోజులు ఏ అలజడి లేకుండా గడిచాయి. దశరథ రామయ్య మాటలు బాగా తగ్గించాడు. పోయావనుకున్న కన్నీళ్లు సుశీలమ్మను సొంతం చేసుకున్నాయి. నువ్వు ఆ ఏడుపు మానాలమ్మా. ఎంతని చెప్పను, నాన్నగారి దగ్గర కూర్చుని సరదాగా మాట్లాడటం నేర్చుకో, ఆయనకు కూడా హాయిగా ఉంటుంది చెప్పింది కృష్ణ. ఏం మాట్లాడనే, ఇక లోకులు ఇలా కాకుల్లో పొడుచూ తింటారు కాబోలు. అమ్మా, నువ్వు మళ్ళీ మొదటికి వస్తున్నావు. ఈ కాకులు లేని మంచి నగరానికి మనం వెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నాను. నందు ఆ పనుల్లోనే పాపం ఎడతెరిపి లేకుండా తిరుగుతున్నాడు చెప్పింది. ఇలా గంటకు అరగంటకు మందు ఇచ్చినట్లుగా చెప్పిందే చెప్పి నువ్వు అలసిపోయి హైరాణ పడుతున్నావు కానీ నీ శ్రమను అమ్మ గుర్తించటం లేదు. మాటి మాటికి పసిపిల్లల దిగజారిపోయి మాట్లాడుతోందక్క. విసుగు కోపం మేళాయించి కసురుకున్నాడు నందు. అతడు ఏవేవో బ్యాంకు పనులు బజారు పనులు చేసి అలసి ఇంటికొచ్చాడు. నందు, ఏమిటలా ఉన్నావు? అమ్మ మీద కసురుకోకరా, బాధపడుతుంది అన్నం వడ్డిస్తూ హితబోధ చేసింది కృష్ణ. సహనం పోతోందక్క. వీళ్ళంతా చెప్పినా వినరు. అవతల వెధవలు వాగక మానరు. మనం గట్టిగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలి? బట్టల కొట్లో షావుకారు కొడుకు పళ్ళెకలించబోయాడు. 4 తన్ని మరీ వచ్చాను. తండ్రి ఎవరో తెలియని తలకు మాసిన వెధవులు కూడా తగుదినమ్మా అని మాట్లాడటమే. ఇలా బుద్ధి చెప్పందే లాభం లేదక్క. అరే వద్దురా, ఏమి గొడవలు సృష్టించకు, అదను చూసుకొని కక్షలు సాధిస్తారు అంది కృష్ణ. ఆమె భయపడినంత అయింది. బట్టల కొట్టు యజమాని ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నందుని పోలీసులు ఇంటికొచ్చి అరెస్టు చేయడంతో పరిస్థితులు పరాకాష్టనందుకొని
పరిసరవాసులు అందరి దృష్టిని ఇటు కేంద్రీకరింపచేసుకున్నాయి. సుశీలమ్మ శోకాలు దశరథ రామయ్య గర్జనతో ఆగిపోయాయి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందా దౌర్భాగ్యురాలా? ఇదంతా మనం ఏనాడో చేసిన పాపం అనుకుని నోరు మూసుకొని పడుండు అన్నాడు. కృష్ణ త్వరగా ఎదురింటి ప్లీడర్ గారింటికి వెళ్ళి సహాయం అడిగింది. అతడు తాను బిజీగా ఉన్నానని ఏమీ చేయలేనని అన్నాడు. పోనీ ఒక్కసారి మీ ఫోన్ వాడుకోవచ్చా అంకుల్? అలాగే వాడుకో, ఒక్కసారిగా అయిష్టంగా అనుమతించాడు. కృష్ణ చార్లెస్కి ఫోన్ చేసింది. విషయం వింటూనే అతడు ధైర్యం చెప్పాడు. చార్లెస్ అధికారం వలన సాయంకాలానికే నందు ఇంటికి వచ్చేశాడు. పోలీస్ కేసు కూడా లేకుండా చార్లెస్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ వీధి ఇంచుమించు అందరికీ నందు ఇంత త్వరగా 2 గంటల లోపునే ఇంటికి తిరిగి రావటం అనేది అప్రియంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. రకరకాల మాటలు విన్నాడు నందు ఇంటికి నడిచొస్తూ. ఏ షాపులోనైనా ఏమన్నా దొంగలించాడేమిటమ్మా వదినా, పోలీసులు పట్టుకెళ్లారు? నీళ్ల కుళాయి దగ్గర చంద్రమ్మ మరో సూరమ్మని అడుగుతోంది. రోజు ఆమె భర్త తాగొచ్చి తన్ని వీధిలోకి గెంటుతూ ఉంటే ఆమెను అనేకసార్లు ఆదరించి తమకున్న దానిలోనే సుశీలమ్మ ఇంత తినిపించేదని నందు ఎంతో నచ్చ చెప్పగా ఆమె భర్త త్రాగుడు వీడి బాగుపడ్డాడని అందరికీ తెలుసు. ఏమిటోనమ్మా, దొంగలు లేచిపోయేవాళ్ళు అందరూ ఇక్కడే దాపురించారమ్మా. పిల్ల పాపలతో ఇక్కడ బ్రతికేది ఎట్టానో గాని దీర్ఘం తీసింది మరొక నాపసాని. దొంగతనమే చేశాడో మరొకటే చేశాడో, జామ్మని నిమిషాల్లో వదిలించేసే మహారాజుల ప్రాపకం ఉండగా ఎన్ని వెధవ పనులు చేసైనా తాలెత్తుకు తిరగచ్చు. పౌరుషంతో శాంతం వదిలితే మరింత యాగి చేసుకోవటమే కానీ ఏమీ ప్రయోజనం లేదని చార్లెస్ మరీ చెప్పి పంపటం వలన నందు మౌనంగా అన్నీ విని కూడా మెదలకుండా ఇంటికొచ్చాడు. నందు ఎవరితో మాట్లాడకుండా పోయి దొడ్లో మంచం వాల్చుకు పడుకున్నాడు. సుశీలమ్మ అతన్ని చూసి మాట్లాడలేదు. దశరథ రామయ్య కళ్ళు తెరిచి చూడనే లేదు. కృష్ణ వచ్చి చెంతన కూర్చుంది. కాఫీ తీసుకోరా నందు అంటూ అందించింది. వద్దక్క. అరే తీసుకోరా, ఇంకా కొద్ది రోజుల్లో ఈ వెధవ గోళలన్నీ మనకు వదిలిపోతాయి. ఈలోగానే కాస్త ఊర్పు అవసరం. మార్పు రావాలి అని గింజుకోవటమే కానీ తీరా ఎవరైనా మారటానికి ప్రయత్నిస్తే ఇంతగా పీక్కు తింటారేమో తెలివి తక్కువ ప్రజలు. ఇందుకే మన వెధవ పద్ధతుల్లోనే ఈనాటికి శ్లేష్మంలో ఈగల్లా కొట్టుకుంటున్నారు. నందు మనసులోని జుగుప్స మరింత అధికమైంది. జగన్నాథం మేడ బాల్కనీలో నిలబడి రాధిక ఇటే చూస్తూ ఉండటంతో చివారున లేచి మళ్ళీ లోపలికి వచ్చేశాడు నందు. రాధిక సైగలతోనే అడిగింది కృష్ణను ఏమిటి అని. ఏమీ పర్వాలేదని, అంతా బాగానే ఉన్నదని అర్థం వచ్చేటట్లు తిరిగి సౌమ్యతోనే సమాధానం చెప్పింది కృష్ణ. ముందు గదిలో ఎవరో అమ్మాయి కృష్ణకుమారి అని బిగ్గరగా పిలుస్తూ ఉంటే అటు పరిగెత్తింది కృష్ణ. అక్కడే మంచంపై పడుకుని ఉన్న దశరథ రామయ్య కానీ పక్కనే స్టూల్పై కూర్చున్న సుశీలమ్మను కానీ ఆ ఆగంతకురాలు సరుకు చేయటం లేదు. రండి. విశాలాక్షమ్మ ఆమెను ఖాతరు చేయకుండా లోపలికి చూస్తూ కృష్ణకుమారి అని సైరన్లా అరుస్తూనే ఉంది. ఆమె వచ్చి కళ్ళెదుట నిలిచే వరకు. ఏమిటండి? కృష్ణ మర్యాదగా అడిగింది. కూర్చోండి, నుంచున్నారేమిటి అంది. కుర్చీ దగ్గరగా వేసింది. దశరథ రామయ్య గారు కూడా లేచి కూర్చున్నారు. జబ్బు మళ్ళీ తిరగబెట్టిందండి విశాలాక్షమ్మ గారు అని దశరథ రామయ్య తనకు తానే చెప్పుకున్నాడు ఆమె అడగకపోయినా. అలాగా, ఏం చేస్తాం, మన కర్మలు మరి. ఇంతకు నేను మర్యాదలు అందుకోవటానికి రాలేదమ్మా, ఒక్క మాట అందరి ఎదుట చెప్పిపోదామని వచ్చాను అందామే. ఏమిటండి? మీ కృష్ణ ఇందాకేదో ఫోన్ చేసుకోవాలని వచ్చింది మా ఇంటికి. అటువంటివి ఇక తాగదు, మా ఇంటికి రావద్దని చెప్పడానికి వచ్చాను. ఏం కృష్ణకుమారి, ఎర్రగా బుర్రగా ఉన్నావని మా అబ్బాయి నువ్వు అడిగితే కాదనలేకపోడేమో. వాడు ఇంకా కుర్ర ప్లేడరు, వృద్ధిలోకి రావలసిన వాడు. ఇంకా పెళ్లి వయసుకొచ్చిన ఆడపిల్లలున్నారు ఇంటి నిండా. మరి అన్నీ వదులుకున్న తెంపరి వాళ్ళు మా ఇళ్లలో దూరుతూ ఉంటే మర్యాదగా ఉండదు. పరువే ప్రాణం అమ్మ మాకు. దశరథ రామయ్య భుజంపై తువాలు తీసి కళ్ళకు అడ్డు పెట్టుకున్నాడు. సుశీలమ్మ నేరస్తురాలిలా తల భూమిలోకి దించేసుకుని నిలబడింది. పక్క గదిలో నుండి దూకుడుగా వస్తున్న నందును కళ్ళతోనే ఆపింది కృష్ణ. నందు, నా మీద ఒట్టు అంటూ. నందు ఆగిపోయాడు. కృష్ణ విశాలాక్షమ్మ గారి దశ తిరిగి అతి మృదుల స్వరాన జవాబిచ్చింది 2 చేతులు జోడిస్తూ. క్షమించండి, ఇంకెప్పుడు రాను. మేము బాగుండగా మా ఇంటికి నిత్యం వచ్చి పిల్లల చదువు కోసం, రోజు భుక్తి కోసం కూడా మిమ్మల్ని దేవురించిన వాళ్ళందరికీ
అనాలోచితంగా మా అమ్మ నాన్న భిక్ష వేయకపోతే మేము ఈనాడు ఈ దశలో ఉండకపోదు. వెళ్ళిరండి, నేను హామీ ఇస్తున్నాను, ఇంకెప్పుడు రాను. ఈ చురక తనను ఉద్దేశించిందేనని గ్రహించిన విశాలాక్షి ఏమీ జవాబు దొరకక రొప్పుతూ రోజుతూ వెళ్ళిపోయింది. దశరథ రామయ్యను భార్య కూతురు చాలాసేపు ఓదార్చారు. తల్లి తండ్రి మాటిమాటికి కన్నీరు పెట్టుకోవటం, నందు కోపం మౌనం అన్నీ కృష్ణలోని ధైర్యాన్ని ఆ క్షణానికి ఆ క్షణం సన్నగిల్ల చేస్తున్నాయి. మళ్ళీ డాక్టర్ని పిలిచింది తండ్రిని చూడటానికి. అతను చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్పి వెళ్ళాడు. డాక్టర్ గారు, ఇంత శ్రద్ధ చూస్తున్నారేమిటి? ఈ మధ్య ప్రాణం మీదకి వచ్చినా చూసేవారు కాదు, రాను పొమ్మన్నారు అంది సుశీలమ్మ ఆరాగా. అంత డబ్బు మహత్యమే, కృష్ణ అన్ని హంగులు ఏర్పాటు చేస్తోంది మనకి. ఊరుకోండి నాన్న, ఇప్పుడు ఇలా ఉన్నాం, కానీ మా చిన్నప్పుడు మీరు మమ్మల్ని అన్ని హంగులతోనూ పెంచలేదు. అవన్నీ అటుంచి మీరు మాటి మాటికి డేలా పడిపోకుండా ఉంటే మాకు అదే 10,000 నాన్న. ఇక మళ్ళీ మనకు మంచి రోజులు వస్తున్నాయి అంది. కానీ ఆ రాత్రికి హఠాత్తుగా దశరథ రామయ్య కొడుకులిద్దరూ వచ్చారు కూడబలుక్కున్నట్లు. వాళ్లను చూస్తూనే భార్యాభర్తలిద్దరూ హడలిపోయారు. కృష్ణ మాత్రం ధైర్యంగానే ఉంది. వాళ్ళు వస్తూనే ఇంటి విషయాలు, అప్పుల విషయాలు అధికారికంగా అడగసాగారు. కానీ తండ్రి ఆరోగ్య విషయం కానీ, తల్లి మంచి చెడ్డలు కానీ, చెల్లెలి వివాహం గురించి కానీ ఏమీ అసలు మాట్లాడనే లేదు. ఇంతకు ఇప్పుడెందుకు వచ్చారా మీరు? ఆ విషయం నాకు జగన్నాథం రాశాడేమో అన్నాడు దశరథ రామయ్య కోపంగా. అవును, ఏం రాయకూడదా? మాకు ఇల్లు వాకిలి లేకుండా చేస్తారా? కొడుకులు తాడెత్తున లేచారు. అన్నయ్య, నాన్నగారి ఆరోగ్యం బాగోలేదురా అని కృష్ణానందు ఎంత బ్రతిమలాడినా వాళ్ళు వినిపించుకోనేలేదు. తల్లి ఆ ఇంట ఈ ఇంట వంటలు చేస్తూ ఉంటే, పెద్ద పిల్ల పెళ్లికి తండ్రి అప్పులు చేస్తూ ఉంటే, తండ్రి గుండె రోగంతో మంచాన పడితే, తమ్ముడు చదువు ఆగిపోతే అక్కర్లేని వెధవలకి ఈనాడు ఆరాలు కావలసి వచ్చాయా? ఆరాలు సిగ్గులేదట్రా దౌర్భాగ్యపు వెధవల్లారా! ఇది నా స్వార్జితం, నా ఇష్టం అన్నాడు దశరథ రామయ్య. సరే, ఇంకెప్పుడు అయితే మా అవసరం రాదా అని ఓ కొడుకు అన్నాడు. తలకొరివికి తప్పక అవసరం అవుతావులేరా ఇంకొకడు హేళనగా అంటూ ఉండగా దశరథ రామయ్యకు ఉద్ధృతంగా గుండెపోటు రావటము, అతడు డాక్టర్ వచ్చేలోపులే భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకోవటము జరిగిపోయింది. శాంతానికి ప్రతిరూపమైన సుశీలమ్మ భద్రకాళి అయింది. తనకు కొడుకులే లేరంది, దైవమే లేదంది. కృష్ణను నందును ఓదార్చేవారే లేకపోయారు. మనం మంచి చెయ్యబోయినా ఇలాగైందేమిట్రా, ఎంతటి దురదృష్టవంతులం అంటూ తమ్ముడిని పట్టుకుని విలపించింది కృష్ణ. నువ్వు మరీ అన్యాయం అయిపోయావురా నందు, నీకు దారి చూపలేకపోయాం ఇంతవరకు అని రోధించింది తల్లి. చాలామంది జనం పోగయ్యారు. గుండెపోట, ఏమైనా ఆత్మహత్య? ఒకరిద్దరు స్పష్టంగానే అనుమానం వెలిబుచ్చారు. ఇంకా అదృష్టమే, ఈ అప్రాచపు పెళ్లి కాస్త అయ్యిందంటే శవాన్ని లేపేవాళ్ళు కూడా ఉండకపోదురు, మనమందరం దూరంగా ఉండిపోవలసి వచ్చేది అని అన్నవారందరూ కూడా అంతో ఇంతో విద్యాగంధం ఉన్నవాళ్లే. ఇక అందరి సూటిపోటి మాటలు కృష్ణపైకి మళ్ళాయి. మహాతల్లి ఆఖరకు తండ్రిని పొట్టను పెట్టుకుంది వెధవ తిరుగుళ్ళు తిరిగి. కలికాలం గదు, ఇప్పుడే అడిగేవాళ్ళు లేరు, విచ్చలివిడే. జగన్నాథం వచ్చాడు దొంగ ఏడుపు నటిస్తూ. నేను అనుకుంటూనే ఉన్నాను ఇటువంటిదేదో జరుగుతుందని. దశరథ రామయ్య, ఎంత బతికి ఆఖరికి ఎలాగైపోయావు అని ఒక శోకం పెట్టి ఇటు అతడి పెద్ద కుమారులను ఓదార్చసాగాడు. ఏడోకండయ్యా, మనుష్య పుట్టుకలు మరి, బాధలు తప్పవు, అన్నిటికీ నేనున్నాను, బాధపడకండి, ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను అన్నాడు. నందు పులిపిల్లల లంఘించాడు. ఎరా ముసలినక్క, బ్రతికినన్నాళ్ళు అప్పులిచ్చి వడ్డీలకు పీక్కు తిని ఇల్లు వేలం పాటకు తెచ్చి ఆయన మనశ్శాంతిని హరించి గద్దలాగా కొంచెం కొంచెం ఆ ప్రాణాన్ని పీక్కు తిన్నావు. ఇప్పుడు అందరి ఎదుట విచారం నటిస్తున్నావా? ఎంత గుండెలు తీసిన వాడివిరా నువ్వు. ఏమిటి, జగన్నాథం ఈ ఇంటిని వేలం పెట్టాడా? అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. గమనించిన జగన్నాథానికి భయం వేసింది. తన పాపిష్టి పని అందరికీ తెలిసిపోతుందని. ఏదో చిన్నపిల్లవాడు తండ్రి పోయిన బాధలో ఏదేదో అంటున్నాడు, మనం లెక్క చేసుకోకూడదు అంటూ తన గుమస్తాలను నౌకర్లను అందరినీ తలో పనికి ఫర్మాయించి పరుగు పెట్టిస్తూ హడావుడిని సృష్టించాడు. నందు తరగని కోపంతో అన్నాడు, చాలేవయ్యా నటనలు. అన్నయ్యలు, ఈ ఇల్లు వేలం పెట్టి నాన్నను జబర్దస్తి చేసినప్పుడు చార్లెస్ అనే ఆయన ఆదుకున్నాడు ఇల్లు వేలం వేయకుండా. ఆ కారణంగా వీళ్ళంతా చిన్నక్కకు ఆయనకు సంబంధం కట్టి వెధవ మాటలంటూ ఉంటే నాన్నగారికి గుండెపోటు తిరగబెట్టింది.
ఆయన మరణానికి కారకుడైన ఈ ముసలి జంబూకం ఇక్కడున్న ఏదైనా పని చేసినా నాన్నగారి ఆత్మకు శాంతి ఉండదు. ఆయన పొమ్మని చెప్పండి. అదే సమయంలో చార్లెస్ రావటంతో ఒక్కసారిగా ఘోర నిశ్శబ్దం ఆవరించింది. ఎవరి మట్టుకు వారే ఏదో విపరీత విచిత్ర దృశ్యం కోసం ఎదురుచూస్తున్నారు ఆత్రంగా. కృష్ణ ఒక్కసారిగా బిగ్గరగా రోదించింది. చార్లెస్, మన శ్రమంతా బూడిదలో పోసినట్లు అయిపోయింది. ఏ నాన్నగారి కోసం ఇంతగా తాపత్రయపడ్డామో ఆయన వెళ్ళిపోయాడు. ఈ బాధలన్నిటికీ అతీతులై. అతను మౌనంగా దశరథ రామయ్య వద్ద నిలబడి ప్రార్థన చేశాడు. జీవన్ మరణాలు దైవ శాసనాలు క్రిస్టి, అలా బాధపడకు, ఆయన కోసం ప్రార్థించు. అందరూ విస్మయంగా చూస్తున్నారు. తమలో తాము గుసగుసలు పోతున్నారు. చార్లెస్ జగన్నాథానికి సమీపంగా నడిచాడు. జగన్నాథం గారు, మీరిచ్చిన ఒత్తిడికి ఆ పెద్ద ప్రాణం బలైపోయింది. ఇటువంటి అనర్థం జరగగలదని ముందే హెచ్చరించాను, మీరు వినలేదు అన్నాడు. ఏమిటి ఏమిటి మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావటం లేదు. నువ్వు చెప్పేదంతా పచ్చి అబద్ధం అంటూ చూస్తున్న జనం వైపు తిరిగి, ఇది నమ్మకండి, ఇదేదో పన్నాగం, కృష్ణ వీడు కలిసి ఆడుతున్న నాటకం అని గోలగోలగా చెప్పసాగాడు. ఎందుకండి ఈ లబదిబులు? ఇదిగో మీరు నాకు అంతకు రెట్టింపు మొత్తం ఆశ చూపుతూ మొన్న పంపిన చెక్కు, ఉత్తరం. నేను ఆఫీసులో లేని సమయంలో మీ గుమస్తా అక్కడ ఉంచి వెళ్ళాడట. ఇది మీ సంతకం కాదనగలరా? జగన్నాథం తలంచుకున్నాడు. కృష్ణ అన్నలిద్దరూ ఆ చెక్కును తీసుకొని చూశారు. అంతకుముందు తాము ప్రవర్తించిన ప్రవర్తనకు సిగ్గుపడ్డారు. జగన్నాథం, గెట్అవుట్ అన్నారు ముక్త కంఠంతో. ఇది తగిన సమయం కాదు, అయినా చెప్తున్నాను, తప్పదు కనుక. ఈరోజు నేను దశరథ రామయ్య గారి దర్శనం చేసుకుని కృష్ణని వివాహం చేయమని అడగాలని అనుకున్నాము. ఇంతలో ఇలా జరిగింది. అయినా నేను ఆయన ఇక్కడ ఉన్నారనే భావిస్తూ మనల్ని ఆశీర్వదించుతున్నారని ఆశిస్తూ చెప్తున్నాను. నేను క్రిస్టి, అదే కృష్ణకుమారి వివాహం చేసుకోవాలని అనుకున్నాము. ఇందుకు మీ అందరి అనుమతి, ఆశీర్వాదం కూడా ఉన్నదని ఆశిస్తున్నాను. ఇంతవరకు మీరంతా సూటిపోటి మాటలతో కృష్ణను అవమానించారు. అవమానాలు పొందవలసిన నిజమైన అపరాధి ఎవరో తెలుసుకున్నారు కదా. ఇక మీకెవరికి మాపై ఆగ్రహం ఉండదనే భావిస్తాను అన్నాడు చార్లెస్. మౌనంగా ఉన్న అందరిలో మెల్లగా గుసగుసలు ప్రారంభమయ్యాయి. కృష్ణ నెమ్మదిగా తాలెత్తింది. నందు వచ్చి ఆమె పక్కగా నిలబడ్డాడు. అక్క, ఏమిటలా చూస్తున్నావు అన్నాడు. ఏమీ లేదు. ఎటూ నాన్నగారు ఈ సమాజం చిత్రహింసకు గురైపోయారు. ఆయన బ్రతికిన నాడు ఓ మెతుకు భోజనం పెట్టకపోయినా నేడు మట్టిలో కలపవలసి ఉన్న మన అన్నలు కూడా చెంతనే ఉన్నారు. ఇక నేను ఏమైనా ఎలా ఉన్నా పర్వాలేదు. ఎవరి అనుమతి, ఆశీర్వాదము, అభినందన అవసరం లేదు. అమ్మ అనుమతించింది, నాన్నగారు ఆశీర్వదించారు, నందు అభినందించాడు, చాలు. నన్ను అర్థం చేసుకున్న ముగ్గురు వారే. నేను ఏ నిర్ణయం తీసుకున్నా వారి కోసమే చేసుకున్నాను. ఇక ఆ శృంఖలాలు కూడా ఇప్పుడు లేవు. మనం ఇక భార్యాభర్తలం. చార్లెస్, మా నాన్నగారికి నమస్కరించు, అమ్మకు నమస్కరించు, చాలు అంది. సుఖంగా ఉండండి బాబు, ఆయనకు చూసుకోగల అదృష్టం లేకపోయింది అని కన్నీటిని బలవంతంగా ఆరికడుతూ ఆశీర్వదించింది సుశీల. కృష్ణ అన్నలిద్దరూ క్రోధారుణ వదనాలతో ఎటూ మాట్లాడలేని పరిస్థితిలో తలలు వాల్చి నిలిచారు. నందు చార్లెస్కు దగ్గరగా వచ్చి కరచాలనం చేశాడు. అతడి కన్నీరు ఆ రెండు చేతులపై టపటపా రాలింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.